మీకు ఒక విషయం తెలుసా, సోషల్ మీడియా లేని రోజుల్లోనే థియేటర్ దగ్గర ఒకటి రచ్చ ఉండేది. ఆయనే మెగాస్టార్ చిరంజీవి. In front there is crocodile festival అంటూ డైలాగ్ చెప్పి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేసాడు. అదేనండి, టాలీవుడ్ హిస్టరీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ గా నిలిచిన శంకర్ దాదా ఎంబీబీఎస్ రీ రిలీజ్ సందర్భంగా ఈ సినిమా విశేషాలు ఏంటో తెలుసుకుందాం. SUN సన్ ITHA ఐటా సనైటా అన్నా అది సునీత అన్నా. నాకు వచ్చిందే రెండు మొక్కలు, నువ్వు కొత్తగా చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేయక. బాస్ యూజ్ చేసిన సామెతలు మనం ఇస్తాం చూడు. Enki's marriage, Subbi's death anniversary, house pasting no festival. How is it? ఎన్నిసార్లు చూసినా నవ్వుకుంటూనే ఉంటాం. బాస్ టైమింగ్ అలాంటిది. ఇక హాస్పిటల్లో డాక్టర్ మాయ సీన్స్ అయితే అవుట్ అండ్ అవుట్ లాఫ్టర్. మీకు 98.33 సీన్ గుర్తుందా? ఇంగ్లీష్ లో మాట్లాడమంటారు, మాట్లాడితే అర్థం కాదు. ఇక MS నారాయణ, డాక్టర్ సఫీ క్యారెక్టర్స్, అలాగే వేణుమాధవ్ కామెడీ బాగా వర్కౌట్ అయ్యాయి. కామెడీ ఒకటేనా, యాదగిరి తాత ఎమోషన్, క్యాన్సర్ పేషెంట్ ఎమోషన్, ఇక క్యారమ్ బోర్డ్ సీన్ అయితే వెరీ వెరీ హార్ట్ టచింగ్. అబ్బా ఎమోషన్ అంటే గుర్తొచ్చింది, బాస్ అండ్ మదర్ సెంటిమెంట్ సీన్ ఉంది, గుర్తుందా? ఈ రోజు కూడా కళ్ళలో నీళ్ళు తెప్పిస్తాడు బాస్ పెర్ఫార్మెన్స్ తో. ఈ సినిమాలో యాక్షన్, కామెడీ, సెంటిమెంట్, డాన్స్ అన్ని కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అందించారు. ఈ సినిమాకి దాదాపు 15 కోట్ల వరకు ఖర్చు అయింది. ఈ సినిమా 27 కోట్ల వరకు కలెక్షన్ సాధించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ రోజుల్లో థియేటర్లో 10 రోజులు ఆడితే చాలు అనుకుంటారు. అలాంటిది ఈ శంకర్ దాదా ఎంబీబీఎస్ 100 రోజులు, ఒకటి కాదు రెండు కాదు 43 సెంటర్లో 100 రోజులు ఆడింది. అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర బాస్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో మనకి కథ కంటే బాగా అట్రాక్ట్ చేసేది శంకర్ దాదా అండ్ ATM కెమిస్ట్రీ. ఈ రోజుల్లో మనం హీరో హీరోయిన్ మధ్యన కెమిస్ట్రీ ఉంటే ఇదే సినిమా అనుకుంటాం. కానీ ఈ శంకర్ దాదా సినిమాలో శంకర్ దాదా అలాగా ATM చేసిన అల్లరి చూసి ఇది కదరా కామెడీ, ఇది కదరా ఎమోషన్, ఇది కదరా అండర్స్టాండింగ్ అనిపిస్తుంది. నేను ఒక డిసైడ్ అయిపోయాను రా. చెప్పనా డాక్టర్ అయిపోతాను అన్నా. వాకింగ్ స్టైల్ మార్చరాదే, పోరీలు ఉన్నారు. ఇక ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ DSP గురించి చెప్పాలంటే అప్పట్లో ఆయన ఐపాడ్స్ అలాగే రింగ్ టోన్స్ తో ఒక ఊపు ఊపేశారు. అరే శంకర్ దాదా MBBS అనే సాంగ్ వస్తే చిన్న లేదు పెద్ద లేదు అందరూ డాన్స్ చేస్తారు. ఈ సినిమాలో చైల చైల సాంగ్ ప్లేస్మెంట్ అలాగే సాంగ్ సూపర్ అనుకుంటే ఆ సాంగ్ కి బాస్ ఇచ్చే మెసేజ్ ఇంకా ఇన్స్పిరేషన్ గా ఉంటది. ఇలా అన్ని సాంగ్స్ కూడా సూపర్ గా ఉంటాయి. డైరెక్టర్ జయంత్ C పరంజీ సూపర్ గా డైరెక్ట్ చేశారు. అలాగే DSP సాంగ్స్ అదరు కొట్టేశారు. హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేసింది. ఈ సినిమాలో వీల్ చైర్ లో కూర్చున్న ఒక చిన్న కుర్రోడు గుర్తున్నాడా? ఆయన ఎవరో కాదండి, చిరంజీవి గారి మేనల్లుడు, ఉప్పెన సినిమా హీరో వైష్ణవ్ తేజ్ గారు. డైలాగ్స్ లేని క్యారెక్టర్ అయినా క్యారెక్టర్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది. ఫైనల్ గా చెప్పాలంటే శంకర్ దాదా MBBS సినిమా అసలు సినిమా కాదు, ఇది ఒక ఎమోషన్ అని చెప్పచ్చు. నవ్వు నవ్వించు రోగాన్ని నయించే అనే ఒక కాన్సెప్ట్ తో వచ్చి బాక్స్ ఆఫీస్ నే పత్తలు కుడిశారు. ఈ సంవత్సరం ఆగస్టు 22న చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఈ సినిమాని 4K లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. అప్పట్లో ఈ సినిమాని థియేటర్ లో మిస్ అయిన వారు ఎవరైనా ఉంటే మళ్ళీ ఆ రచ్చని ఇప్పుడు థియేటర్ లో చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి వాచ్ చేయవలసిందే. అలాగే మీ బ్యాచ్ లో ఉన్న ATM గడి పేరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరో బ్లాస్ట్ ఫ్రమ్ ది పాస్ట్ మూవీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సబ్స్క్రైబ్ టు షోగాడు ఛానల్.